నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న కృష్ణా జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. మరి ఈ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపైన, అదేవిధంగా లోకేష్ గారిపైన ఆయన కీలక కామెంట్స్ చేశారు. ఒక పక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా సమస్యలతో ఇబ్బంది పాలవుతుంటే, మరో పక్క చంద్రబాబు నాయుడు గారు లండన్ పర్యటన చేశారని, మరి ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని వచ్చినటువంటి లోకేష్ ఇప్పుడు ముంబైలో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లారని, వీళ్ళకి ప్రజా సమస్యలు పట్టడం లేదంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్సాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటించిన సంగతి మనకు తెలిసిందే సార్. ఈ పర్యటనలో ఆయన చంద్రబాబు నాయుడు గారేమో వ్యక్తిగతంగా లండన్ పర్యటనకు వెళ్లారని, ఇక లోకేష్ గారేమో ఆస్ట్రేలియా పర్యటన ఇటీవలే ముగించుకుని ఇప్పుడు తీరిగ్గా మ్యాచ్ చూడడానికి వెళ్లారని, అసలు వీళ్ళకి రాష్ట్ర ప్రజల సమస్యలు పట్టట్లేదంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ని, మరీ ముఖ్యంగా ఈ పర్యటనల గురించి ఆయన చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలంటారు? మనకి ఒక సామెత ఉంది, విత్తనాలకు వెళ్ళిన రెడ్డి కుప్పేసి నాకు వచ్చి కుప్ప ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టారేంటని చెప్పని తగ్గు పెట్టుకున్నాడంట. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి తుఫాను కష్టాల నుంచి ప్రజలు బయటపడిన తర్వాత, ప్రభుత్వం తన విధులు తాను సక్రమంగా నిర్వహించిన తర్వాత, పాలకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, హోంమంత్రి అనిత గారైనా వారి వారి అధికారిక విధులలో నిమగ్నం అయ్యున్న తర్వాత అప్పుడెప్పుడో తీరిగ్గా తాపీగా ఆయన పరామర్శ పేరిట బెంగళూరు నుంచి తాడేపల్లి నుంచి నిన్న పెనంలూరు పెడన పర్యటనకు వచ్చాడు. ఆ వచ్చిన సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని విమర్శిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని గురించి కూడా ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇక్కడ నాకు అర్థమైంది అయితే చంద్రబాబు నాయుడు గారి లండన్ పర్యటన జగన్మోహన్ రెడ్డికి ఇంట్లో కుంపట్రా చేసిందని చెప్పని అనుకుంటున్నాను నేను. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు లండన్ పర్యటనకి ఎందుకు వెళ్ళారు? చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వర్ గారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు ప్రకటించిన డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు, అలాగే ఎక్సలెన్సీ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ తరపున గోల్డెన్ పీకాక్ అవార్డు, ఈ అవార్డులు అందుకోవటం కోసం భువనేశ్వర్ గారికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళు ప్రకటించడం, భువనేశ్వర్ గారు ఆ అవార్డులు అందుకుంటున్న సందర్భంగా తన సతీమణికి అంతటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులు దక్కిన నేపథ్యంలో తాను కూడా ఆ సందర్భంగా తన సమక్షంలో ఉండటం గౌరవప్రదంగా భావించి ఆమెను ప్రోత్సహించినట్టుగా ఉంటుంది అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. అలా వ్యక్తిగత పర్యటనకు వెళ్తూ కూడా ఆయన స్వకార్యం స్వామికార్యం కలిసి వచ్చేటట్టుగా అక్కడ కూడా చాలామంది పారిశ్రామికవేత్తలతోటి రేపు నవంబర్ 14-15 తారీఖుల్లో రాష్ట్రంలో జరగబోతున్న సిఏఏ కన్వెన్షన్ గురించి మాట్లాడుతూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ మెరుగైన పారిశ్రామిక పెట్టుబడిదారుల పాలసీస్ గురించి వివరం చెప్పారు. రాష్ట్రంలో ఉన్న మెరుగైన అవకాశాల గురించి వాళ్ళకి వివరం చెప్పారు. వాళ్ళని ఏ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడి పెడితే ఎంత త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఏ సహకారాలు అందిస్తామో చెప్పారు. అంటే ఆయన ఏ పర్యటనకు వెళ్ళినా, ఎవరిని కలిసినా తన వ్యక్తిగత అవసరాల కన్నా, తన వ్యక్తిగత జీవితం కన్నా కూడా రాష్ట్రానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది మనకందరికీ తేటతెల్లమైంది. ఇక్కడ భువనేశ్వర్ గారికి అవార్డులు రావడం జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే ఆయన సతీమణి కూడా, ఆవిడ కూడా భారతీయ సిమెంట్స్ సంస్థ ఆవిడ నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, సాక్షి పేపర్ అండ్ సాక్షి టెలివిజన్ ఆవిడ నిర్వహణలోనే ఉంది. ఉన్నా కూడా మరి ఆమెను ఎవరు కనీసం లండన్ సంగతి వదిలిపెట్టు, భారతదేశంలో కూడా కనీసం ఆ తాడేపల్లిలో ఆయన ఇంటి పక్కన వాళ్ళు కూడా పిలిచి అక్కడ జరిగే వినాయక మండపాల్లోనో ఇంకో దగ్గర అయినా సరే, ఇదిగోమ్మ ఈ బహుమతి అట్టిపెట్టుకో అని చెప్పని ఆమెను ఎవరు గుర్తించి ఆమెకు అవార్డు ఇవ్వట్లా. ఇది ఆయన జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. రాష్ట్ర పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. హెరిటేజ్ సంస్థ నాయకురాలుగా, ఎండీగా కొనసాగుతున్న భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహణ ద్వారా, ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణ ద్వారా ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాలు, ఆ సేవా కార్యక్రమాలని గుర్తించి గౌరవించి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు ఇచ్చారు ఇవాళ. మరి ఆమెను చూసి అసూయపడితే ఏమొస్తుంది? ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, భువనేశ్వర్ గారికి పాలు పెరుగు వ్యాపారం. మీలాగా లక్షల కోట్ల ఆస్తిపాస్తులు వాళ్ళకి లేవు. ఆ ఉన్న దాంట్లోనే
ఎన్టీ రామారావు గారి పేరిట ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి 25 సంవత్సరాల క్రితం ఆ ట్రస్ట్ ఏర్పాటైంది, ఈరోజు నిన్న మొన్న కాదు. ఆ ట్రస్ట్ ద్వారా ఎన్ని కార్యక్రమాలు వాళ్ళు నిర్వహణ చేస్తూ ఉన్నారు. మీది ఒక రాజకీయ పార్టీయే కదా, మీ పార్టీ తరపున కూడా కష్టాలు నష్టాలు ఎదుర్కొంటున్న కొందరు కార్యకర్తలు ఉంటారు కదా. వాళ్ళ పిల్లల యోగక్షేమాల కోసం, వాళ్ళ పిల్లల చదువుల కోసం మీ పార్టీ తరపున మీరు ఏమైనా కార్యక్రమాలు చేశారా? కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా దశాబ్దాల నుంచి స్కూల్స్ కాలేజీలు నిర్వహణ చేస్తూ ఉన్నారు. కార్యకర్తల పిల్లలకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. మరి వాళ్ళ మీద అసూయ పెడితే మీకేమొస్తుంది? ఈనో ప్యాకెట్లు దండకు తప్ప. ఇవాళ ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ఇవాళ ఎన్టీఆర్ ట్రస్టు వెన్నుదనుతోటి బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ఏ స్థాయిలో నిర్వహణ జరుగుతూ ఉంది. బ్లడ్ బ్యాంక్ ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా, అదే సందర్భంలో మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకొని మరి ఇన్ని కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నిర్వహణ జరుగుతూ ఉన్నప్పుడు పాలకుడిగా మీరు రాష్ట్రాన్ని పరిపాలించే సందర్భంలో తిరుపతి రూయా హాస్పిటల్కి, కోవిడ్ సెంటర్గా ఉన్న తిరుపతి రూయా హాస్పిటల్కి మీరు ఆక్సిజన్ సప్లై చేయక 45 విలువైన ప్రాణాలు పోయాయి. కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వర్ గారు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో వాళ్ళ ట్రస్టు ద్వారా వాళ్ళు ఖర్చు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. అదే సందర్భంలో మీ జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరుండి మీ నిర్వాహక పర్యవసానం ఒక ప్రాజెక్టు కొట్టుకుపోతే నవంబర్ 19 సంఘటన జరిగితే డిసెంబర్ 2వ తారీఖు రోజు మీరు ఆ బాధితులను పరామర్శించడానికి వెళ్ళారు. కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా భువనేశ్వర్ గారు అక్కడ బాధితులకి సహాయ చర్యల్లో పాల్గొన్నారు. అందుకు ఆమెకి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు వచ్చింది. మరి మీరు, మీ సతీమణి, మీ నాన్నగారు చనిపోయి కూడా బహుశా 16 సంవత్సరాల కాలం పూర్తయింది మన సెప్టెంబర్ 2వ తారీఖుకి. మీ తాత, ఆయన ఇంకా ముందే చనిపోయారు. మీ తాత పేరుటో మీ నాన్న పేరుటో ఒక చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసే డబ్బు మీ దగ్గర లేదా? మీరు పిల్లికి బెచ్చం పెట్టన నైజం మీది. మీ కార్యకర్తల కుటుంబాల కష్టాల్లో ఉన్నా స్పందించరు, ప్రజల కష్టాల్లో ఉన్నా స్పందించరు. దశాబ్దాల తరబడి మిమ్మల్ని ఎన్నుకుంటూ వస్తున్న కడప జిల్లా ప్రజల కష్టాల్లో ఉన్నా స్పందించరు. ప్రభుత్వాన్ని, అధికారాన్ని అడ్డు పెట్టుకొని మీ సంస్థలు ద్వారా సంపాదించే డబ్బుకు అదనంగా అవినీతి ద్వారా వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడటం తప్ప సమాజానికి మళ్ళీ ఏదైనా తిరిగి ఇవ్వాలి అనే ఆలోచనే లేని మీకెందుకు అవార్డులు ఇస్తారు? మీరు చంద్రబాబు నాయుడు గారు లండన్ పర్యటనకు వెళ్ళారు అని చెప్పని ఎంత మీ కడుపులో మంట దాచుకోలేక అది ఆవేదన రూపంలోనో ఇంకో రూపంలోనో మీ ఇంట్లో నీ వల్ల నాకు కూడా ఏ అవార్డులు రావటం లేదు, చూసావా భువనేశ్వర్ గారికి అవార్డు రాగానే చంద్రబాబు నాయుడు గారు కూడా వెంట వెళ్ళారు అక్కడికి అని చెప్పని బహుశా ఆమె మిమ్మల్ని నిలవనీయట్లేదేమో. ఆ ఆవేదన మొత్తం ఇవాళ ప్రజల ముందుకు వచ్చి రాష్ట్ర ప్రజలను గాలికి వదిలే చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్ళారు అంటున్నారు. రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సమస్యలను ఆలకించారా లేదా, ఆ సమస్యల మీద స్పందించారా లేదా, ఆ సమస్యలని ఎలా అడ్రస్ చేశారు అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఈరోజు మీరు వచ్చి మీ అసూయిని, మీ కడుపు మంటని, అరే వాళ్ళకి అన్ని అవార్డులు వస్తాయా, ఈయన అక్కడికి వెళ్ళి అంత గౌరవ మర్యాదలు పొందుతాడా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు గౌరవం ఆమెకు దక్కుద్దా అనంటే వాళ్ళు చేసే సేవా నిరతకి సొంత లాభం కొంత మానుకొని వాళ్ళు చేస్తున్న త్యాగానికి, సేవలకి ప్రపంచం హర్షిస్తుంది, గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. బీయింగ్ ఏ ప్రౌడ్ హస్బెండ్, తన సతీమణి సాధించిన ఈ విజయాల పట్ల సగర్వంగా తలెత్తుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న అదే సభా వేదిక మీద నుంచి అక్కడ మాట్లాడే సందర్భంలో కూడా ఆయన రాష్ట్రం గురించే మాట్లాడారు. అంతేగాని మీలాగా మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అని చెప్పనే నైజంతో ఉన్న దంపతులు వాళ్ళు కాదు. ఆ దంపతులు మీరు అనేది రాష్ట్రానికి ఒక స్పష్టత ఉంది,
మీ కుటుంబానికి కూడా ఒక స్పష్టత ఉంది. ముఖ్యంగా మిమ్మల్ని కన్న తల్లికి, మీ తోడబుట్టిన చెల్లికి మరింత స్పష్టత ఉంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.